నేపథ్యంలో అట్లాగే ఎంపీ గారు అక్కడ హోంమంత్రి గారికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి పిలిపించుకొని మాట్లాడడం, హోంమంత్రి గారు అన్ని చూడడం. సో ఎట్లా చూస్తుంది బీజేపీ, ఏం జరగబోతోంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ ముఖ్యంగా మేము చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఎటువంటి ఆర్థిక నేరస్తుల్ని కానీ ఎవరిని కానీ వదిలేది లేదు. మేము ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉన్నాం మా స్టాండ్ లో. సో ఆల్ ఓవర్ దేశంలో మీరు చూసుకుని ఇవాళ రోజు చెకోస్కిని కానీ లేకపోతే విజయ్ మాల్యాని కానీ వాళ్ళని కూడా ముక్కుపిండి ఇవాళ రోజు బ్యాక్ తీసుకొచ్చే ప్రయత్నాల్లోనే ఉన్నాము. అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ని కూడా మేము రికవర్ చేస్తున్నాం. మీరు చూస్తే ముఖ్యంగా మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ లో కానీ ఎక్కడైనా కానీ. సో స్టేట్ లో కూడా అదే ప్రక్రియ సార్. మేము నేరస్తుల్ని, ముఖ్యంగా ఆర్థిక నేరస్తుల్ని అసలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో దానిలో భాగంగానే ప్రక్రియ ఇదంతా మొదలు పెట్టాం మేము. ఈ లిక్కర్ స్కామ్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు స్కామ్ అయింది ఏంటి అన్నది ఖచ్చితంగా దాన్ని నిగ్గు తెలిచే విధంగా స్పెషల్ సిట్ వేసి అట్ ద సేమ్ టైం ఈడీ డెఫినెట్ గా వస్తుంది సార్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఏ ఆర్థిక నేరమైనా సరే ఖచ్చితంగా ఈడీ అందులో వచ్చేస్తుంది, ఖచ్చితంగా డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్. ఎందుకంటే ఈడీకి స్వతహాగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అధికారం ఉండదు. సో ఇట్లా ఏదైతే సిట్ కానీ క్రిమినల్ పోలీస్ వీళ్ళు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో ఆ ఎఫ్ఐఆర్ ఆధారితంగా వాళ్ళు ఈసీఐఆర్ నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఇంట్రోగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈసీఐఆర్ ఫైల్ చేస్తారు. ఈడీ పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిచేస్తుంది ఈడీ. సో డెఫినెట్ గా ఏ ఆర్థిక నేరం జరిగినా ఈడీ వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుడి కేసులో ప్రతి దాంట్లో ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది. ఇవాళ రోజు వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు అసలు ఏంట్రా బాబు ఇది ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండే చాలికి మనకి ఈ కేసులే సరిపోతున్నాయని. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఏదో ఒక స్కామ్ లో ఆయన ఆర్థిక నేరం చేస్తాడు, ఆయన టీము దొంగల ముఠ, మళ్ళీ ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. ఇది ఒక మామూలు ఇది అయిపోయింది, నార్మల్ ఒక నార్మ్ అయిపోయింది, ఇది ఒక మామూలు ప్రక్రియ అయిపోయింది ఇది ఈడీకి కూడా. కానీ ఏంటంటే ఒకటి పవన్ గారు, మనం ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈడీ వస్తుంది, సిట్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఎంతవరకు ఇవి ముందుకెళ్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, నేను ఫస్ట్ నుంచి ఒకటే నా బాధ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కొద్దిగా త్వరగా చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇంకా ఒక ఎక్స్పర్టీస్ ఇంకా మెరుగుపరిచే విధంగా వాళ్ళ అడుగులు ముందుకేయాలి. సార్, ఈడీ 6 కేసులు పెట్టి 12 సంవత్సరాలు అయింది. అదే వస్తుంది, నేను అదే నా బాధ ఏంటంటే సార్ నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను సార్, మాక్సిమం ఈ ఆర్థిక నేరాల్లో కానీ క్రిమినల్ కేసులు కానీ ఈ మాక్సిమం చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ లోనే మనం నిర్ధారించుకోవచ్చు, మనం సాల్వ్ చేయొచ్చు. అక్కడే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతున్నాయి కాస్త ఎక్కడో. ఎందుకంటే అంటే వాళ్ళని కూడా మనం పూర్తిగా అనడానికి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసెస్ లో ఈ మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటాం, ఎంతసేపు ఈ చిన్న చేపలనే కానీ అసలైన పెద్ద చేప ఎందుకు రావట్లేదు, అసలైన పెద్ద చేపను ఎందుకు పట్టుకోలేకపోతున్నాము. లెట్ us address the elephant in the room. పెద్ద చేప అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఠానే కదా వీళ్ళందరూ ఇవాళ రోజు. ఇప్పుడు క్లియర్ గా మామూలు 10th క్లాస్ ఇప్పుడే పాస్ అయిన చిన్నపిల్లని అడిగినా కూడా అరే ఇవన్నిటికీ కారణం ఎవరా అంటే వాడు కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి టీమే కదా వీళ్ళందరూ, సో ఆయన చేయించుంటాడు అని ఈజీ చెప్పొచ్చు. ఇప్పుడు మనం అంటాం చట్టానికి కళ్ళు లేవు, చట్టానికి కళ్ళు లేవు కాదు సార్. ఇప్పుడు జడ్జి గారు ఎవరైతే అక్కడ ఉంటారో ఆయనకు కూడా తెలుసు మనసుకి ఏంటన్నది, కానీ ఆధారాలు ఉండాలి. కానీ చట్టం ఎలా నడుస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవిడెన్సెస్ మీద నడుస్తుంది. ఆ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అది కోర్టుకి ట్రైల్ వెళ్తే ఆ లాయర్స్ ఇది ఉంటుంది, అవన్నీ మంచి వాదనలతో అది నిరూపించగలగాలి. కానీ లాయర్స్ ఎంతవరకు చేయగలుగుతారు ఆ పని? వీళ్ళు సరైన ఆధారాలు ఇస్తేనే కదా అక్కడ లాయర్స్ సరైన వాదనలు వినిపించగలుగుతారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీదనే ఇవి అంతా ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ ఛార్జ్ షీట్ మీద ఉంటుంది ఇదంతా. మరి అది ఎంతవరకు వీళ్ళు ఎవిడెన్స్ సంపాదించగలుగుతున్నారు అనేది ప్రాబ్లం అక్కడ జరగట్లేదు అక్కడ. అందుకనే మీరు చూస్తే 12 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కేసులు ఎందుకు ఇదే ప్రాబ్లం, ఇవి సరిగ్గా నడవు. ఎందుకంటే వాళ్ళు ఆధారాలు సరిగ్గా చేసుకోలేకపోతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ ఆధారాలు ఏంటంటే మనీ ట్రైల్. నేను చెప్పినట్టు ఇదే, అసలు ఎవరి దగ్గర నుంచి ఎంత తెలినాయి, ఎంత ముడుపులు అందే ఏంటి, ఇవన్నిటిని ఇక్కడి నుంచి లింకేజెస్, ఈ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి ఆధారాలతో. అది చాలా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టు లండన్ వెళ్ళారంటారు, అక్కడికి వెళ్ళారంటారు, ఇక్కడ వెళ్ళారంటారు బంగారం తీసుకొని, ఆ షెల్